మాంజలి మానవులు ఈ ఆయుష్షు, ఈ శరీరము స్వాస్థ్యమనే భ్రాంతితో కోరికలు తీరుటకై అనేక అవినీతి మార్గాల్లో పయనిస్తూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదని ఈ పద్యంలో వివరించబోతున్నాను. ఆశ చేత మనుజులాయువు గలనాలు తిరుగుచుంద్రు భ్రమను తీపలేక మురికి కొండయందు ముసురు ఈగల భంగిన్ విశ్వదాభిరామ వినిరవేమ. విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవునికి ఇష్టమైన వాడా ఓ వేమన వినవయ్యా. ఈ మానవులు, ఈ శరీరము, ఈ ప్రాణము స్వాస్థ్యమనే భ్రాంతితో ఆయుర్దాయమున్న రోజులు కోరికలకు లోనే అవి తీరుటకు మురికి కొండ మీద ముసురు ఈగల వలె బ్రతికియున్నన్న అల్లును తాపత్రయపడుచుందురు. దానివలన అవినీతి మార్గంలో చాలా ఇతరులకి హాని కలిగించే పనులు చేయుదురు. దానివల్ల ఏ కొంచెము తృప్తి కలుగదు, బ్రతుకునకు పరమార్థము కూడా కలుగదు. కాబట్టి ఈ అస్వాస్థ్యమైనటువంటి ఈ శరీరము ప్రాణం కోసం ప్రాకులాడే కన్నా స్వాస్థ్యమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసమని ప్రాకులాడి సత్యము, ధర్మము, న్యాయము, కరుణ అనేటువంటి మంచి గుణాలతో మెలగాలని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదములు.